వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో విద్యా ఉద్యోగ సమాచారం ఆల్ న్యూస్ పేపర్లో వచ్చిన మెయిన్ హెడ్డింగ్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నారులకు నో సోషల్ మీడియా, ఆస్ట్రేలియా దిగువ సభలో బిల్లు ఆమోదం. 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారులకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించిన విషయంలో ఆస్ట్రేలియా ఒక అడుగు ముందుకేసింది. అయితే 16 ఇయర్స్ బిలో కిడ్స్ వచ్చేసి సోషల్ మీడియా వినియోగించడం అనేది నేరం ఆస్ట్రేలియాలో. ఇది దిగువ సభ అయితే రూల్ పాస్ చేయడం జరిగింది. ఈ సభలో 102 మంది సభ్యులు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వగా 13 మంది మాత్రం వ్యతిరేకించారు. నెక్స్ట్, ఒకవేళ వీళ్ళు కనుక విఫలమైతే 16 ఏళ్లలోపు వయసున్న చిన్నారులు సోషల్ మీడియాలు ఖాతాలు కలిగి ఉండటాన్ని నిరోధించే విషయంలో విఫలమైతే ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, ఫేస్బుక్, స్నాప్చాట్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాలు 50 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్ల వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. నెక్స్ట్, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు 24వ తారీఖు ఆదివారం రోజు కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్ యొక్క ప్రాథమిక కీని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రాథమిక కీ వచ్చేసి www.bsc.telangana.gov.in వెబ్సైట్లో అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకొని మీ కీ పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే అబ్జెక్షన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. 16 ఇయర్స్ నుంచి ఉపాధ్యాయుల ఉద్యోగుల కోసం పడిగాపులు. 2008 డిఎస్సి ఉమ్మడి వరంగల్ జిల్లా ఏజెన్సీలో ఉపాధ్యాయుల పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులు మంగళవారం ప్రజాభవన్లో వినతి పత్రం అందజేశారు. ఇటీవల ప్రభుత్వం 2008 సంవత్సరంలో డిఎస్సిలో అర్హత సాధించిన అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతి ప్రకారం ఉపాధ్యాయులుగా నియమించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. సో 16 ఇయర్స్ తర్వాత వీళ్ళను వచ్చేసి కాంట్రాక్టు ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. 2008 డిఎస్సిలో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి. వీలైనంత త్వరగా 6,000 రూపాయల పెన్షను, వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ. మంత్రి సీతక్క. వికలాంగులకు ప్రకటించిన 6,000 పెన్షను వీలైనంత త్వరగా అందిస్తామని వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. త్వరలోనే వాళ్ళకి సంబంధించిన బ్యాక్లాగ్ ఉద్యోగాలను కూడా నింపనున్నట్లు ఆమె చెప్పారు. సో మనకు అతి త్వరలో వికలాంగులకు 6,000 పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకున్న బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేస్తామని సీతక్క గారు అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్, నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల్లో వారి వెయిటేజ్ మార్కులను పరిగణలోకి తీసుకోవద్దు. తెలంగాణ నర్సింగ్ సమితి అయితే కోరడం జరుగుతుంది. 2017-2022 నోటిఫికేషన్లో నర్సింగ్ ఆఫీసుల పోస్టుల కోసం వెయిటేజీ మార్కులను ఉపయోగించని ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారి వెయిటేజీ మార్కులను 2024 నోటిఫికేషన్లో పరిగణలోకి తీసుకోవద్దని తెలంగాణ నర్సింగ్ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు టీఎన్ఎన్ అధ్యక్షులు ధనుంజయ్ కంపాటి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ఇలాంటి వారు నర్సింగ్ ఆఫీసర్లుగా స్థిరపడ్డారని తెలిపారు. 2024 నోటిఫికేషన్లో దాదాపు 1,500 నుంచి 2,000 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగాలు నో అబ్జెక్షన్ లెటర్ తీసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ పోటీ పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. ఇదివరకే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం ద్వారా వెయిటేజీ మార్కులను క్లెయిమ్ తీసుకొని వీరు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారని చెప్పారు. మరోసారి వారి వెయిటేజీ మార్కులను పరిగణలోకి తీసుకుంటే నిరుద్యోగ నర్సింగ్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నెక్స్ట్, ఎస్సీ వర్గీకరణ 1 మ్యాన్ కమిషన్ వర్క్ షురు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని లేఖలు. వచ్చే నెల 4 నుంచి జిల్లాలలో పబ్లిక్ హియరింగ్. జనవరి 10 వరకు రిపోర్టింగ్ ఇచ్చేందుకు గడువు. సో ఎస్సీ వర్గీకరణ నుంచి మనకు జనవరి 2nd వీక్లో అయితే ఫైనల్ రిపోర్ట్ అయితే గవర్నమెంట్కి అందజేయడం జరుగుతుంది. నేడు ఏఈ సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇంజనీరింగ్ విభాగంలోని ఖాళీల భర్తీకి సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ను గురువారం నిర్వహించినట్లు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. సో మనకు వచ్చేసి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అసిస్టెంట్ ఇంజనీరింగ్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్, టెక్నికల్ ఇంజనీరింగ్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో ఉదయం 10:30 నుంచి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితాను www.tgpsc.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కాగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు గైహాజరైన పెండింగ్ సర్టిఫికేట్ పరిశీలన ఈ నెల 29న చేయనున్నట్లు వెల్లడించారు. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదో వాళ్ళు వచ్చేసి 29th రోజు కూడా వెళ్ళొచ్చు. వచ్చే నెల 4 నుంచి ఎస్సీ కమిషన్ బహిరంగ విచారణ. ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటనలు, వివిధ అంశాలపై వినతులు. జనవరిలో నివేదిక. చైర్మన్ షమీం అఖ్తర్.
సో జనవరి 2nd వీక్ వరకు మనకు ఎస్సీ వర్గీకరణ గురించి అయితే గవర్నమెంట్కి నివేదిక అయితే ఇవ్వడం జరుగుతుంది, తుది నివేదిక. ఈ ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోతేనే మనకు తెలంగాణలో జాబ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మా దేశంలో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్. 16 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలను వినియోగించడాన్ని నిషేధిస్తూ మా ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు మా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక నిర్ణయం చట్టంగా అమలు కానుంది. అయితే దీని అమలు బాధ్యత సామాజిక మాధ్యమాలపైనే ఉంది. వారు తమ ప్లాట్ఫామ్లో వయో పరిమితులు ఎలా అమలు చేస్తారన్న విషయంపై పనిచేసేందుకు ఏడాది పాటు సమయం ఇస్తున్నాం. ఈ కాలంలో వారి మాధ్యమాలకు మార్పులు చేయాలి. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్. డిఎస్సి పైన భారీ ఆశలు. సో ఇప్పుడు చూడండి, మనకు 15,000 ఖాళీలు ఉన్నప్పటికీ కేవలం 5,000 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈలోగా సాధారణ ఎన్నికలు రావడం, కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అభ్యర్థుల ఒత్తిడి, ఎన్నికల హామీ మేరకు పాత నోటిఫికేషన్ రద్దు చేసి 11,062 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి త్వరితగతిన పూర్తి చేశారు. అయితే అందులో దాదాపు 600 పోస్టులు ఇంకా భర్తీ కాలేదు. కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు జాయిన్ కాకుండా కొన్ని పోస్టులు మిగిలాయి. వాటి స్థానంలో తర్వాత మెరిట్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలి. ఇక 33 జిల్లాల్లో బీఈడ్, డిఎడ్ పూర్తి చేసిన వారు, మొన్నటి డిఎస్సిలో జాబ్ రాని వారు మరో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. వారు ఫిబ్రవరిలో వచ్చే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. టీచర్ ప్రమోషన్ ద్వారా ఏర్పడిన ఖాళీలు, పదవి విరమణ పొందిన ఖాళీలు, రెగ్యులర్ ఖాళీలు కలిపి దాదాపు 15,000 ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం 6,000 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొంది. ఏదైనా కాలయాపన లేకుండా నోటిఫికేషన్ జారీ చేస్తే నిరుద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం టెట్ పరీక్షకు అభ్యర్థులు మరోసారి ప్రిపేర్ అవుతున్నారు. టెట్ ఫలితాలు వచ్చిన వెంటనే డిఎస్సిపై చర్యలు వేగవంతం చేసి నోటిఫికేషన్ జారీ చేయాలని నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. వారి ఆశలు నెరవేరాలని ఆశిద్దాం. రావుల రామ్మోహన్ రెడ్డి. ఇవ్వండి మనకి ఈరోజు ఆల్ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్. మనకి ఒక ఆస్ట్రేలియా క్వశ్చన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్లో కూడా యూజ్ అవుతుంది. 16 years బిలో స్టూడెంట్స్ యూజ్ చేయొద్దు. ఫస్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా సోషల్ మీడియా బ్యాన్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రధాని పేరు కూడా గుర్తుపెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.